నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. ఈరోజు వేడివేడిగా వామాకు బజ్జీ చేసుకుందామండి. ఇక్కడ వర్షం అయితే బాగా ఎక్కువగా పడుతుంది. మా పిల్లలు వేడివేడిగా సింపుల్గా టేస్టీగా ఈజీగా ఏదో ఒక స్నాక్గా చేయమంటే ఇంకా ఇంట్లోనే ఉందండి వామాకు. ఆ వామాకు తీసుకొచ్చి బజ్జీలుగా వేస్తున్నాను. అండర్లో ఉన్న వామాకు తీసుకొచ్చి వాష్ చేసి రెడీగా ఉంచారండి. 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేయాలి. స్పూను బేకింగ్ సోడా వేస్తున్నాను. 1 అర స్పూను వామ వేస్తున్నానండి. ఇలా వేయటం వల్ల శనగపిండి కొంతమందికి పడదండి. అటువంటి వాళ్ళకి డైజెషన్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కొంచెం వామ వేస్తే. ఇప్పుడు ఇవి అన్నిటిని బాగా కలపాలి. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం బజ్జీలు వేయడానికి వీలుగా ఆ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలపాలి. పిండి కన్సిస్టెన్సీ ఉండేట్టుగా చూసుకోవాలండి. మరీ పలచగా ఉంటే మనకి ఆ వామాకుకి పిండి పట్టదు. అలా ఎక్కువ తిక్కుగా ఉంటే అది లోపల ఫ్రై అవ్వదండి. అంత పిండి అంతా శుద్ధగా అలా ఉంటుంది. మనం పిండి కలుపుకున్న తర్వాత ఒక్కొక్క ఆకుగా దానిలో వేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయినాయండి, తీసేస్తున్నాను. మిగిలిన ఆకులన్నిటిని కూడా ఇట్లా బజ్జీలుగా ఇలా వేసేసుకోవాలండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇలా సీజన్ మారే టైంలో మనం వామాకు వాడటం చాలా మంచిది. ఇది వామాకు కషాయం ఆల్రెడీ మనం చేసుకున్నామని మన రెసిపీస్లో ఉంది. అలాగే వామాకు పచ్చడి కూడా ఉంది. వామాకు బజ్జీలు రెడీ అయినాయండి. వేడివేడిగా వామాకు బజ్జీ రెడీ అయిందండి. ఇట్లా ఆకు తీసి పక్కన పెట్టుకుని ఈ ఆకుతోనే తినేస్తే మనకి మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి. దీనిలో కట్ చేసుకుని ఆనియన్స్ అది కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.